ప్రభుత్వ భూమి కాదు సార్, ఇది భూదాన భూమి సార్. 62 ఎకరాల 7 గుంటల భూమి సార్. ఇది 1895 ఫ్యామిలీస్కి చెందాల్సిన భూమి సార్ ఇది. అయితే మేము భూదాన బోర్డుకి అప్లికేషన్ పెట్టుకున్నాం సార్. పెట్టుకుంటే మాకు 1895 మందికి కూడా మాకు పట్టాలు ఇచ్చారు సార్. లక్షలు లక్షలు కట్టుకున్న ఇండ్లు మీరు కూలగొట్టారనేది మేము మొత్తుకుంటుంటే మీరే లక్షలు తిన్నారని మా మీద నిందలేస్తున్నారు. అసలు మీకు అది కరెక్టా అనంటే మీకు ఇది కరెక్టా లక్షలు తీసుకోవడం అనేది మమ్మల్ని అంటున్నారు. ఇది 300 కోట్లుందా, 500 కోట్లుందా, 1 కోటి ఉందా, 1 రూపాయి ఉందా, మాకు సంబంధం లేదు సార్. మాకు అనవసరం అదంతా. ఇది భూదాన భూమి, మాకు బోర్డు ఇచ్చింది, మాకు అదే ముఖ్యం. ఆయన ఉన్న ఇళ్ళు కూలగొట్టి ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తా అంటుండు, ఊర్లో నుంచి తీసేసి ఊరి బయట వేస్తా అంటుండు. వస్తారు కదా సార్ ఓట్లు అడగడానికి, ఎందుకు రాదు? జనం ఆడుంటే ఆడుకొస్తారు, జనం ఉన్న దగ్గరే ఇల్లు కూలుస్తారు. మీరు అడిగిన దానికి సమాధానం, ఇంత చుట్టుపక్కల ఇంత డెవలప్ అవుతుంటే ఈ మురికి జనం ఇక్కడ అవసరమా అనే ఆ కారణం చేతనే కూలగొట్టారు సార్. మేము ఆ భూకంపం వచ్చి కొట్టకపోయినా మాకు బాధ అనిపించకపోయేది సార్. మాకు కావాలి, గవర్నమెంట్ మారాలని మేము ఓటేసి గెలిపించిన మా ఊళ్ళు అంటే నమ్మినాం కదా సార్. మేము నమ్మించి మోసం చేశారు మమ్మల్ని తీసుకెళ్లి అంబేద్కర్ భవన్లో పెట్టారు సార్. అక్కడ దారుణం, నరకం. మాకు పూట పూటకి ఎవరు పెడతారా అని చూసుకోవాల్సిన పరిస్థితి సార్ అక్కడ. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా వెలుగుమట్ల వినోబా నగర్లో ఉన్నాం. ఇక్కడ దాదాపు 1800 కుటుంబాలు ఇక్కడ ఏదైతే భూదాన్ భూములు ఉన్నాయో భూదాన్ భూముల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. 8 నుంచి 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే జీవిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, మొన్న తెల్లవారుజామున బుల్డోజర్లు పోలీస్ పహారతో ఇక్కడ దిగినటువంటి ప్రభుత్వం మొత్తం అన్ని ఇళ్లను నేలమట్టం చేసింది. మనం చూడొచ్చు, ఒక్క ఇల్లు లేకుండా మొత్తం నేలమట్టం చేసింది. వీళ్ళు బాధితులు ప్రస్తుతం పునరావాస కేంద్రంలో ఉన్నారు, తలదాచుకుంటా ఉన్నారు. ఇక్కడ ఏమీ కనబడట్లేదు, ఒక ఎడారి వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్నది. మనం చూడొచ్చు, ఎన్నో కలలతో సొంత గూడు కట్టుకోవాలన్న ఆశతో, ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏమన్నా బంగారం, గోల్డ్ ఇట్లాంటివి అన్నీ అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఎంతో కొంత పోగు చేసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకున్న వీళ్ళు ఈ ఇంట్లను ప్రభుత్వం కూల్చేస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ కూల్చేసిన ఇంటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన సామాజిక సర్వే స్టిక్కర్ కూడా ఉన్నది చూడండి ఒకసారి. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక, కుల సర్వే, ఇంటింటి సర్వే కూడా ఇక్కడ జరిగింది. అంటే ఈ ఇల్లును ప్రభుత్వం నిర్ధారించింది, ఈ ఇల్లును ప్రభుత్వం గుర్తించింది, ఇక్కడ వీళ్ళు ఉంటున్నట్టు నివాసాన్ని గుర్తించింది. కానీ ఇప్పుడు అన్యాయంగా ఆ సర్వే స్టిక్కర్ అతికించిన తలుపు ఇక్కడ కింద పడిపోయింది. దీన్ని మొత్తం కూల్చేసిన పరిస్థితి. ఈ కూల్చివేసిన ఈ ప్రాంతంలో ఇటుకలు సైతం వాళ్ళు తీసుకుపోతూ ఉన్నారు. ఈ మిగిలిన కొన్నైనా మాకు పనికొస్తాయన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఇట్లాంటి దారుణ పరిస్థితి ఎవరు ఊహించలేదు. వీళ్ళంతా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. బాధితులంతా వాళ్ళ సొంత గూడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వీళ్ళంతా సొంత గూడు కట్టుకుంటే ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వీటన్నింటినీ కూలగొట్టిందనే ఆవేదన, ఆక్రోశం వాళ్ళలో కనిపిస్తూ ఉన్నది. వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ ఆవేదన ఏంటి, వాళ్ళ ఆందోళన ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా? ఏ పేరు? నా పేరు అఖ్తరునిసా సార్. అసలు ఈ ఎందుకు కూల్చిరేడా? ఈ ప్రభుత్వ భూమి అని మీకు తెలియదా? ఇక్కడ ఎందుకు కట్టుకోవాల్సిన అవసరం ఇక్కడికి ఎందుకు వచ్చింది మీకు? సార్ ఇది ప్రభుత్వ భూమి కాదు సార్, ఇది భూదాన భూమి సార్. 62 ఎకరాల 7 గుంటల భూమి సార్. ఇది 1895 ఫ్యామిలీస్కి చెందాల్సిన భూమి సార్ ఇది. అయితే మేము భూదాన బోర్డుకి అప్లికేషన్ పెట్టుకున్నాం సార్. పెట్టుకుంటే మాకు 1895 మందికి కూడా మాకు పట్టాలు ఇచ్చారు సార్. 2014లో మేము అప్లికేషన్ పెట్టుకున్నాము. ఆ తర్వాత మాకు భూమి ఇక్కడ ఉన్నది పంచండి అని చెప్పి అధికారుల చుట్టూ తిరగడం జరిగింది. అయితే వాళ్ళ పంచకపోతే మేము 2018 డిసెంబర్ 15న ఇక్కడ దిగడం జరిగింది సార్. మేము 2018 డిసెంబర్ 15 రోజున ఇక్కడ దిగడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఆ రోజే చేసుకుంటాము. అయితే అప్పుడు దిగినప్పటి నుంచి మాకు స్టార్ట్. మధ్యలో ప్రభుత్వాలు మారిపోతున్నా ఏది చేస్తున్నా కూడా మాకు తప్పకపోయినా కూడా మేము ఇక్కడే ఉంటున్నాం. మాకు కరెంటు కట్ చేయడం అట్లా ఇట్లా చేస్తున్నారు. మా 62 ఎకరాల 7 గుంటల భూమిలో ఒక డీబీ ఉన్నది సార్. అంతకుముందు ఆ డీబీ ఉంటే హాస్టల్ ఒకటి ఉంది. అక్కడ హాస్టల్కి సంబంధించి కరెంట్ ఇవ్వడానికి డీబీ ఒకటి ఉంది. ఆ డీబీ నుంచి మేము కరెంటు పెట్టుకునేది. కరెంటు పెట్టుకున్నప్పుడు గతంలో వచ్చిన ముజమిల్ ఖాన్ అనే కలెక్టర్
కట్ చేపించారు సార్. ఏంటి సార్ మాకు కరెంటు కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, మాకు 7 ఆర్డర్స్ ఉన్నాయి. నాట్ టు ఇంటర్ఫేర్ ఒకటి ఉంది, వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దని ఒకటి ఉంది, అధికారులు వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అనేది ఆర్డర్ ఒకటి ఉంది, ఇంకా వచ్చేసి కరెంటు నీళ్లు రోడ్లు వేయించండి అని ఒక ఆర్డర్ ఉంది. ఇట్లా మాకు 7 ఆర్డర్లు ఉన్నాయి. 7 ఆర్డర్లలో హద్దులు తెచ్చమని కూడా ఆర్డర్ ఉంది. ఈ 7 ఆర్డర్లలో కూడా మాకు కరెంటు నీళ్ళు ఇవ్వండి అంటే ఇవ్వకపోతే మేము అక్కడ ఉన్న డీబీకి మేము కలెక్షన్ పెట్టుకునేది. ఎట్లా మేము ఇక్కడ 1000 ఫ్యామిలీస్ ఉండే కదా, తలా కొన్ని రూపాయలు, తలా కొన్ని డబ్బులు వేసి మేము డబ్బులు తీసుకొని కొన్ని వైర్లు పోల్స్ కూడా ఉన్నాయి సార్, మీరు ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. కరెంటు పోల్స్ వేయించుకున్నాము, పైప్ లైన్ కింది నుంచి వేయించుకున్నాము, మొత్తం అంతా ఖర్చు పెట్టుకొని కరెంట్ అదంతా చేసుకున్న తర్వాత వాళ్ళు చూడలేక కరెంట్ కట్ చేయించారు. కరెంట్ కట్ చేయించిన తర్వాత మేము సోలార్లు వాడడం జరిగింది సార్. సోలార్ రూపంలో పెద్ద సోలార్ ఒకటి పెట్టుకున్నాం ఇక్కడ, తలా ఇంత వేసి 5 లక్షలు అయింది సార్ సోలార్కి. ఓన్లీ వాటర్ కోసమే, అది డే టైంలో వాటర్ వస్తుంది, ఇంకా దానికి బ్యాటరీస్ అవైల్. అయితే సోలార్ పెట్టుకొని మేము నీళ్లు 6 బజార్లు ఉన్నాయి సార్, రోజుకొక బజార్ అంటే ఒక బజార్కి నీళ్ళు రావడానికి 6 రోజులు పట్టిద్ది. అట్లా నీళ్లు పొదుపుగా వాడుకొని మేము అట్లా చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి డబ్బులు లక్షలు తిన్నారనేది ఇది చాలా దారుణం సార్. మేము భూమి కావాలి అని మేము వచ్చినాం ఇక్కడికి, మాకు ఇచ్చారు, మేము ఇక్కడ 100 గజాలలో మేము ఇల్లు కట్టుకొని ఉన్నాము. లక్షలు వసూలు చేయడం అనేది అది అబద్ధం సార్. ఇది మొత్తం ఫేక్, కావాలని మా మీద ఇది చెప్తున్నారు వీళ్ళంతా. మేము లక్షలు తిన్నామంటున్నా, లక్షలు కట్టుకున్న ఇండ్లు మీరు కూలగొట్టారనేది మేము మొత్తుకుంటుంటే మీరే లక్షలు తిన్నారని మా మీద నిందలేస్తున్నారు. అసలు మీకు అది కరెక్టా అనంటే మీకు ఇది కరెక్టా లక్షలు తీసుకోవడం అనేది మమ్మల్ని అంటున్నారు. చూడండి సార్ ఒక్కొక్క ఇల్లు ఎట్లా ఉందాం. అసలు మళ్ళీ ఈ జన్మలో మేము కట్టుకోలేము సార్ అలాంటి ఇండ్లు, మేము అలాంటి ఇల్లు కట్టుకోలేము. ఇప్పుడు మీ ఇండ్ల పైన చూస్తే ఒక ట్యాంక్ కనిపిస్తుంది, అక్కడ ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ దేనికోసం కట్టారు ఇక్కడ? అసలు వాళ్ళు మనకు నీళ్ళు ఇవ్వడానికి, మనకంటే మనకు కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ నీళ్ళు ఇవ్వాలని మేము కొద్దిగా మాకు ఆశ పుట్టింది. ట్యాంక్ మన ఏరియా, అది కూడా మన 62 ఎకరాల్లోనే ఉంది సార్. అయితే అందులో నుంచి మాకు నీళ్ళు వస్తాయి కదా అని మేము అనుకున్నాం. అది ఇప్పటిదాకా ఓపెనింగ్ కూడా జరగలేదు, ఓపెనింగ్ కూడా అవ్వలేదు. దాంట్లో నుంచి ఒక గ్లాసుడు ఏమో కానీ చెంచాడు నీళ్ళు కూడా మాకు రాలేదు. ఇప్పుడు ఏదైతే భూమి ఉందో, ఈ విలువైన దాదాపు 232 కోట్ల విలువైన భూమిని మేము సంరక్షించాము. ఆ పేదలు ఎవరైతే ఉన్నారో పేదలకు వేరే చోట ఇళ్ల స్థలాలు చూపించి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఈ 15వ తేదీలోపు ఇస్తా అని మంత్రి అంటున్నారు. ఏం చెప్తారు మీరు వాళ్ళకు? సార్ ఇది 300 కోట్లుందా, 500 కోట్లుందా, 1 కోటి ఉందా, 1 రూపాయి ఉందా, మాకు సంబంధం లేదు సార్. మాకు అనవసరం అదంతా. ఇది భూదాన భూమి, మాకు బోర్డు ఇచ్చింది, మాకు అదే ముఖ్యం. ఆయన ఉన్న ఇళ్ళు కూలగొట్టి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తా అంటుండు, ఊర్లో నుంచి తీసేసి ఊరి బయట వేస్తా అంటుండు. మాకు అదంతా వద్దు సార్. నేను ఒక చిన్న మాట చెప్తా. 2014లో మాకు పట్టాలు వచ్చాయని అన్నా కదా, అప్పుడు అది గవర్నమెంట్ పరం అవ్వలేదు సార్. అప్పటికి భూదాన భూములు అనేవి గవర్నమెంట్ పరం అయ్యాయి కదా కొన్ని, అవి గవర్నమెంట్ పరం అవ్వకముందు బోర్డు సైడ్ నుంచి మాకు వచ్చినాయి సార్. ఇప్పుడు సీసీఎల్ ఆర్డర్ ఇచ్చింది అని చెప్తున్నారు, సీసీఎల్ ఆర్డర్ ఇచ్చిందని కూలగొడుతున్నారు. అసలు సీసీఎల్ అప్పుడు పుట్టనే లేదు. ఇప్పుడు భూదాన భూముల బోర్డు వేరే ఉండే, గవర్నమెంట్ వేరే ఉండే, ప్రభుత్వం వేరే ఉండే. అలాంటప్పుడు సీసీఎల్ ఇప్పుడు వచ్చింది కదా, మరి సీసీఎల్కి ఈ భూమికి సీసీఎల్ ఆర్డర్ మాకెట్లా వర్తిస్తుంది చెప్పండి సార్ మీరు ఒకటి. 2014లో మేము తీసుకున్నాం కదా, ఇప్పుడు పుట్టుకొచ్చిన సీసీఎల్కిను వచ్చిన ఆర్డర్కి మాకేంటి సార్ సంబంధం? ఇప్పుడు ఈ కూల్చివేతల వెనుక ఏం కుట్ర ఉందని మీరు అనుకుంటా ఉన్నారు? ఈ కూల్చివేతలు ఎందుకు జరినాయని మీరు అనుకుంటా ఉన్నారు? మీ దృష్టిలో ఏముంది సార్? మేము ఇక్కడికి వచ్చాక కలెక్టరేట్ పడ్డది సార్, అది కలెక్టరేట్ సార్. ఇగో ఆ రోడ్డు ఉన్నది చూసారా, అట్నుంచి హైవే రోడ్డు రహదారి పడుతుందంట. అది ఏం పడుతుందో మాకు తెలియదు సార్. మేము పొద్దున్నేస్తే పనికి వెళ్తాము, అక్కడ ఏం పడుతుందో మాకు తెలియదు. ఇక్కడ నుంచి మొత్తం అటు సైడ్ చూస్తే మొత్తం విల్లాస్ ఉన్నాయి సార్, అటు సైడ్ మొత్తం విల్లాస్, ఇటు వచ్చేసి హైవే సార్ కదా. మేము ఇక్కడికి వచ్చాక డెవలప్ అయింది సార్ ఇదంతా. కలెక్టరేట్ కూడా మేము 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటే కలెక్టరేట్ రాబట్టి కూడా 3-4 సంవత్సరాలే అవుతుంది సార్. ఇన్ని సంవత్సరాల నుంచి కూలగొట్టలేంది ఈ రోజు వచ్చి కూలగొట్టారు. సరే కూలగొట్టారు అంటున్నారు, సీసీఎల్కి మీకు సంబంధం లేదు, ఇప్పుడు ఎందుకు కూలగొట్టారు అనేది మీరు అడిగిన దానికి సమాధానం, ఇంత చుట్టుపక్కల ఇంత డెవలప్ అవుతుంటే ఈ మురికి జనం ఇక్కడ అవసరమా అనే ఆ కారణం చేతనే కూలగొట్టారు సార్. ఇదే చెప్పగలం మేమైతే. ఈ పేదోళ్ళు ఇక్కడ అవసరమా, ఈ కూలోళ్ళు ఇక్కడ అవసరమా? వీళ్ళుంటే మాకు వాల్యూ పెరగదు, వాళ్ళు ఉంటేనే వాల్యూ పెరుగుతుంది భూమికి. ఇందాక సార్ అన్నారు ఒకసారి, భూమికి వాల్యూ పెరుగుతుంది, భూమికి విలువ పెరుగుతుంది అని అన్నారు కదా. అసలు ఇది ఎంత విలువ పెరిగినా మాకు సంబంధం లేదు సార్, మాకు అవసరం లేదు సార్. ఎందుకంటే భూదాన భూమి ఇది
అమ్మడానికి వీలు లేదు, కొనడానికి వీలు లేదు. అలాంటప్పుడు మాకు నిలువు నీడని ఇవ్వడానికే కదా మేము తీసుకున్నది. మాకు ఇచ్చింది కూడా మాకు నీడ లేదనే కదా ఇచ్చింది. మరి అలాంటప్పుడు ఇది ఎన్ని కోట్లు ఉంటే మాకెందుకు సార్? ఇది ఎన్ని కోట్లున్నా మాకు అనవసరం కదా సార్. మేము ఉండడానికి కోసమని కట్టుకున్నాం సార్. ఆ ఇండ్లు చూడండి సార్, అసలు ఒకసారి మేము మళ్ళీ కట్టుకోలేము సార్ అలాంటి ఇండ్లు. ఎంత ఖర్చు అయిందమ్మా నువ్వు ఇల్లు కట్టుకోవడానికి? ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు ఎంత నష్టపోయినావు సామాన్తో పాటు మొత్తం కలిపి? ఎంత సామాన్తో పాటు అసలు ఏది తీసుకోనియలేదు. సరే, కొంతవరకు గిన్నెల వరకు అయితే నేను తీసుకోగలిగాను. ఒక బీరువా, పాత బీరువా ఉంటే అది అందులోనే పడిపోయింది. అసలు చెప్పాలంటే నాకు ఇల్లు 4 లక్షలు అయింది సార్. ఇంకా సామాను అవి ఇవి ఇంకా కొన్ని వరకు నేను వీలున్నంత వరకు తీసుకోలేసాను. ఈ మున్సిపాలిటీ వాళ్ళు బండి పెట్టారు సార్, సామాన్ అంతా అందులో ఎక్కించండి మీకు సేఫ్గా తీసుకెళ్తామని అన్నారు. అసలు ఆ బండి ఎట్టిపోయిందో మాకు తెలియదు సార్. సామాన్ కూడా తెలియదు. వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు సార్. పోలీసు వాళ్ళు అయితే అమ్మ మీ చెంచా కూడా మీది పోదమ్మా, మీకు అన్నీ ఉంటాయమ్మా, మీ ఏవి పోవమ్మా అని మాకు చెప్పారు సార్. మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అందరు కలిసి చెప్పారు సార్. ఉన్న పలంగా మీ ఇల్లు కూల్చేశారు కదా, ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ తలదాచుకుంటున్నారు, మీ ఫుడ్ పరిస్థితి ఏంటి? మమ్మల్ని తీసుకెళ్ళి అంబేద్కర్ భవన్లో పెట్టారు సార్. అక్కడ దారుణం, నరకం మాకు. అసలు చాలా నరకం సార్. పూటకి ఎవరు పెడతారా అని చూసుకోవాల్సిన పరిస్థితి సార్. అక్కడ అసలు వండుకొని తినే పరిస్థితి లేదు సార్ అక్కడ. అయితే బాధ అనిపించి ఏమన్నా గేట్ బయటకు వద్దామంటే మీరు గేట్ బయటకు వెళ్తున్నారు, మళ్ళీ లోపలికి రానియము అని అక్కడే కట్టడి చేసేస్తున్నారు సార్. మొన్న కేటీఆర్ గారు వచ్చారు, నిన్న బీజేపీ సార్, ఆయన ఎస్సీ ఎస్టీ సార్ ఎవరో వచ్చారు. వాళ్ళు వస్తే అక్కడున్న జనాన్ని తీసుకొద్దాము ఇక్కడికి అని అంటే గేటుకి తాళాలు వేసేస్తున్నారు సార్, బయటికి రానివ్వట్లేదు వాళ్ళని. అది ఒక జైలు జీవితం అక్కడున్న వాళ్ళ పరిస్థితి, అదొక జైలు జీవితం వాళ్ళకి. అది సార్, ఎప్పుడో పెడితే తింటున్నారు. ఎవరో ఈ 2-3 రోజులు బీజేపీ వాళ్ళు పంపించారంట, ఎవరెవరో ఇంకా దాతలు, అన్నదాతలు ఎవరో పంపిస్తున్నారు, తింటున్నాం సార్ అక్కడ. చిన్న చిన్న పిల్లలు, స్కూల్ పోయే పిల్లలు, చిన్న చిన్న పాపలు, చిన్న 4 ఏళ్ళు 5 నెలల పాపలు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంత మందిలో వాళ్ళు ఎట్లా ఉండగలుగుతా ఉన్నారు? మా పక్కన ఇంటే ఒక అమ్మాయి 2 రోజుల ముందే డెలివరీ అయ్యి వచ్చింది. బాలింత చెట్టు కింద ఉయ్యాల పెట్టుకొని ఉన్నది. ఆ అమ్మాయిని కూడా అక్కడికే పంపించడం జరిగింది సార్. అసలు ఇక మా పిల్లల చదువులు అంటే పోయినాయి, ఇక ఈ సంవత్సరం పోయినట్టే. ఇంక పుస్తకాలు కూడా అందులోనే కలిసిపోయినాయి మట్లో. ఇక అసలు ఏవీ లేవు సార్, ఇక అసలు ఏవీ లేవు సార్. అంతా అయిపోయింది సార్. ఒక భూకంపం వచ్చి మొత్తం కూలగొడితే ఎట్లయిపోయిద్దో, మేము ఆ భూకంపం వచ్చి కొట్టుకపోయినా మాకు బాధ అనిపించకపోయేది సార్. మాకు కావాలి, గవర్నమెంట్ మారాలని మేము ఓటేసి గెలిపించిన మా వాళ్ళు అంటే నమ్మినాం కదా సార్. మేము నమ్మించి మోసం చేశారు మమ్మల్ని, అంతే. ఆయన ఇప్పుడు ఎక్కడో ఇల్లు ఇస్తానంటే మాకు వస్తారు, అది మా భూదాన భూమి, మాకు పట్టాలు ఎక్కడైతే ఇచ్చారో అక్కడ ఇవ్వమనండి. ఇంకో మాట ఏంటంటే 62 ఎకరాల 7 కుంటల భూమి భూదాన భూమి ఉంటే 31 ఎకరమే భూదాన భూమి అని అన్నారు. ఇప్పుడు మనం అనుకోవడానికి సీసీఎల్ గవర్నమెంట్లో వెళ్ళిపోయింది కదా, అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఉన్నాం కదా. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఈ భూములు ఇస్తుందని తీసుకొని ఉన్న ఇళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా సార్. కూలగొట్టాల్సినంత అవసరం ఏం చెప్పండి? అవసరం లేదు కదా, కూలగొట్టాల్సిన అవసరం లేదు కదా. నువ్వు కూలగొట్టాలనుకుంటే ఒక నోటీస్ ఇవ్వచ్చు, నువ్వు కూలగొట్టాలనుకుంటే ఒక మాట చెప్పొచ్చు, మైక్లో పెట్టి నువ్వు ప్రచారాలు అయితే చేసుకుంటావు కదా ఓట్లప్పుడు, మైక్ పెట్టి మొత్తం చెప్పొచ్చు. అసలు నువ్వు ఇదంతా ఎందుకు సార్? ఒక ప్రెస్ మీట్ పెట్టి పలానా దగ్గర భూమి ఉంది, ఆ భూమికి నోటీసులు వచ్చాయి, అందులో ఉన్నవాళ్ళు ఎవరో వచ్చి నోటీసులు పట్టుకొని పోండి అని అంటే అది కూడా అనౌన్స్మెంట్ అయ్యేది కదా. మరి ఇచ్చారా ప్రెస్ మీట్? ఇచ్చారా మాకు నోటీసులు? అదన్నీ ఉంటుంది కదా, ఏదైనా ఒకటి ఉంటుంది కదా. మీరు మాకు ముందు చెప్పారు, మీ మెయిన్ నాయకులకు చెప్పారు అని అంటున్నారు. నాయకులకు చెప్పడం ఏమో కానీ అసలు వాళ్ళు ఊహించని పద్ధతిలో వచ్చారు ఇక్కడికి. మీకు అన్ని రైట్స్ ఉన్నాయేమో అనుకుందాం కాసేపటి కోసం, మీకు రైట్స్ ఉన్నాయేమో, అంతమంది బలగాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. 2000-3000 మంది పోలీసులు రావడం, ఒక ఇంటి మీద పడి ఒక 10-15 మంది పడడం, చిన్నపిల్లల్ని వేసుకొని ముసలోళ్ళు ఉన్న వాళ్ళ మీద అంతమంది పడడం, అంతమంది పోలీసులా? 5 జిల్లాల పోలీసులు, ఎక్కడో ఆదిలాబాద్ అంట, ఎక్కడో వాళ్ళంట. మాట్లాడితే మీరు ఖమ్మం వాళ్ళ, మీరు ఖమ్మంలోనే ఉన్నవాళ్ళ అని అడుగుతున్నారు. ఏం సార్, పక్కన పల్లెటూర్లు ఉన్నాయి సార్, అక్కడ నుంచి ఇక్కడ బతకడానికి వస్తారు. మా బతుకులు ఎట్లాగో పల్లెటూర్లలో గడిచిపోయినాయి, ఇంకా మా పిల్లల బతుకులు కూడా పల్లెటూర్లో గడవాలా? ఖమ్మం వచ్చి ఇంత చిన్న పనులు చేసుకుంటే మా పిల్లల్ని కనీసానికి సిటీలో బతకడానికి కూడా లేదా సార్?
గవర్నమెంట్ స్కూల్ వెంకటాపాలెంకి వెళ్తారు. అదిగో అక్కడ సార్ ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుచుకుంటా బ్యాగ్ వేసుకొని పోతే అవతలికి పోతే అక్కడ ఏదన్నా ఆటో దొరికితే ఆటోకి, ఇంకేమన్నా నడుచుకుంటూ పోవాలనుకుంటే నడుచుకుంటూ పోతారు పిల్లలు. వెంకటాయపాలెం స్కూల్ 3 కిలోమీటర్ల దూరం ఉంది సార్ అక్కడికి. మా పిల్లలు అట్లా చదువుకున్నా కూడా చదువుకొనియలేదు. హోంవర్క్ రాయట్లేదు, కరెంటు తీసేసారు, హోంవర్క్ రాయట్లేదు, పిల్లలు ఏడుస్తున్నా కూడా టీచర్లు అక్కడ కొట్టడం, మేము ఇక్కడ అనడం, ఇదంతా. ఎన్నిసార్లు సార్ మేము మున్సిపాలిటీకి, కలెక్టర్ ఆఫీస్కి ర్యాలీలు చేసింది బిందెలు పట్టుకొని. ఇప్పుడు ఎన్నికల ముందుకు మీ దగ్గరికి ఇప్పుడు ఎవరైతే మీరు ఓటేసిన అభ్యర్థి ఎన్నికల ముందుకు ఓట్లాడడానికి ఇక్కడికి ఎవరైనా వచ్చారా? వస్తారు కదా సార్, ఓట్లు అడగడానికి ఎందుకు రారు సార్? జనం ఆడుంటే ఆడుకొస్తారు, జనం ఉన్న దగ్గరే ఇల్లు కూలుస్తారు. వస్తారు సార్, వచ్చారు, ఎందుకు రారు సార్? ఇంటింటి సర్వే కూడా జరిగినట్టుగా ఇప్పుడు ఒక తలుపు మీద చూసిన 6 గ్యారెంటీల సర్వేలు ఉన్నాయి కదా, 6 గ్యారెంటీల సర్వేలకు కూడా మాకు స్లిప్పులు ఇచ్చారు, రాసుకోండి అని స్లిప్పులు అతికిచ్చారు. మరి నోటీసులు కూడా అట్నే అతికియొచ్చు కదా 6 గ్యారెంటీలకి. మరి డబల్ బెడ్రూమ్లో హాల్ కిచెన్ ఆయన ఇప్పుడు ఇస్తుండే కదా ఇందిరమ్మ ఇల్లు, మరి మిగిలిన భూమికి ఇవ్వచ్చు కదా సార్? ఇప్పుడు కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు, 62 ఎకరాలు 7 గుంటల భూమి కదా సార్ భూదాన భూమి, మరి మిగిలిన వాళ్ళకి ఇవ్వరాదండి? ఉన్న ఇళ్ళే కూలగొట్టిండు ఆయన, ఏమిస్తాడు సార్ మాకు? ఉన్న ఇళ్ళే కూలగొట్టిండు. ఇక్కడ ముగ్గురు మంత్రులు సార్, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరావు గారు ఉన్నారు, భట్టి విక్రమార్క ఉన్నారు. 3 మంత్రులు అంటే ఇక 3 చేతులతో తినొచ్చు, ఇంకో చేయి తక్కువ పడ్డది అనుకున్నాం మేము. ఉన్న చేతులు ఏమో కానీ ఉన్న నీడ ఊడగొట్టిండు ఆయన. మంత్రులు వచ్చి మాకు మంచి చేస్తారేమో అని అనుకున్నాం, కాంగ్రెస్ వచ్చి మా బతుకులు ఏమైనా మారుతాయేమోనని ఆశపడి ఓట్లు వేసినాం. కానీ మొత్తం మాకు లాసే అయింది సార్. అసలు మళ్ళీ ఈ జన్మలో కట్టుకోలేము సార్ అలాంటి ఇళ్ళు మేము. ఎవరు వచ్చినా కూడా అదే సార్ మా బతుకులు.